మీ పేరు? వెంకటాద్రి అండి. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం ఏముందండి. అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు హైటెక్ సిటీ అంటే కొంతమంది ఆ హైటెక్ సిటీ ఆ చంద్రబాబు అది ఇది అన్నారు. కానీ వాళ్ళ అభివృద్ధిలో నెంబర్ 1గా ఉంది. అది ఎవరు? బాబు చలవ వల్లే కదండి. ఇప్పుడు వరకు అంటే కూటమి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి చూసారు? అంటే ఇప్పుడు వచ్చి 150 రోజులండి. డెవలప్మెంట్ అంటే ఇవన్నీ సరిదిద్దుకొని ఇవన్నీ చేసేసరికి సరిపోతుందండి. డెవలప్మెంట్ చేస్తారు. చంద్రబాబు మీద ఆ నమ్మకం విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉంది. మనకు ఇంకా తక్కువ ఉందండి. విదేశాల్లో జాబులు చేసుకునే వాళ్ళందరికీ తెలుసు. అంతకుముందు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? విదేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా ధర్నాలు చేశారు, అన్నీ చేశారు. చంద్రబాబు గారికి నిరసన తెలియజేశారు కదండి. అలాంటి వ్యక్తి అండి. చంద్రబాబు గురించి మనకు ఇంకా తెలియదండి. చాలా మేలు కోరి ఇప్పుడు మా పిల్లలకి జాబులు రావాలంటే ముందు ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు గారే. మరి గతంలో కూడా 5 సంవత్సరాల పరిపాలన అనేది చూశారు. ఎలా అనిపించింది గత 5 సంవత్సరాల పరిపాలన? ఇది వాళ్ళకి తెలుసు సార్. ఆ గత పరిపాలన వాళ్ళకి కూడా తెలిసి మార్చుకొనే ఓట్లేసారేమో కానీ అదైతే మనకు తెలియదు. మనం విమర్శించేంత మాత్రం కాకపోయినా కానండి అది వాళ్ళకే తెలుసండి. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళల్లో కొంతమంది మారి ఓట్లు వేయబట్టే కదా ఇప్పుడు గెలిచింది. మరి గతానికి ఇప్పటికి ఏమైనా తేడా గమనించారా? వస్తుందండి. తేడా రాకుండా ఎలా ఉంటుంది? బ్రాండ్ వ్యక్తి అండి ఈయన గురించి తెలియంది ఏముంది? ఈయన గురించి మనం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి తిరుగుతున్నా కానీ మనం గుర్తించలేము ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి సడన్గా ఆ వ్యక్తి లేడని తెలిస్తే ఆ బాధ తెలిసిన రోజు అందరికీ తెలుస్తుంది. మరి జగన్ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు కనీసం సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయట్లేదని. అమలు చేయట్లేదండి. ఇంతకుముందు జరిగిన జనాలు తెలుసు. అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, సరిదిద్దుకోవాలి, చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో అప్పు తేవడం అనేది చాలా తేలిక. ఇప్పుడు నా స్థామకి 2 లక్షలు తెచ్చానండి. కష్టపడ్డాను, నేను పని చేసుకున్నాను. ఆ 2 లక్షలు తీర్చేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది? తెచ్చుకోవడం తినడం బాగానే ఉంటుంది. అది తీర్చేటప్పుడు చాలా కష్టం అవుద్ది. మనం తీర్చలేము. అప్పుడు ఆ వేదన అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏముంది? బాకీలు అయినాయి కదా, బాకీలు అయిన తర్వాత కదా తెలిసేది. బాకీలు అవ్వకముందు ఏది తెలియదు ఎవరికి కూడా. మరి బాబు గారు రావడం వల్ల అసలు డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అంటారా ఏపీకి? ఉంటాయండి. ఉంటాయి అంటే చేస్తారండి. ఆయన ఇంతకుముందు హైదరాబాద్ చేశారు, నమ్మకం ఉంది మనకి. అలాగే నిదానంగా చేస్తాడు. బాబు గారు చేయకుండా బాబు గారికి ఎంతసేపు ఉన్న అందరికి తెలిసిన విధానం ఏంటంటే డెవలప్మెంట్ ఆయన వెళ్తాడు. పథకాలు కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా డెవలప్మెంట్ అని ముందుకు వెళ్ళే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు గారని స్పష్టంగా అందరికీ తెలుసు. ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వానికి బాగానే ఉందండి ప్రభుత్వం. అంటే ఈ 5 సంవత్సరాలు మనకు వెళ్ళేటప్పుడు మళ్ళీ అప్పుడు మాట్లాడతానండి నేను. అసలు ఎలా ఉంది, ఏంటి, ఎంత బాగుంది అనేది అప్పుడు వివరించగలం. ముందుగా ఏదన్నా అనుకోండి చంద్రబాబు వాళ్ళు అనుకుంటారు చంద్రబాబు గురించి చెప్పారు, డబ్బాలు కొట్టుకుంటారు. అట్లా కాదండి. అది గుణమే కాదు. అసలు చేసిన వ్యక్తిగతం చేసిన పనులు మాట్లాడుకోవాలి. ఈయన ఇంతకుముందు చేసినవి ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా, లేకపోతే అది కూడా మాట్లాడలేను.